మోడర్న్ టెక్నాలజీ ముఖ్యంగా ఈ డ్రోన్స్ యుద్ధాన్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నాయి. ఇవి కనిపిస్తే కానీ గుర్తుపట్టలేం, కానీ ఇవి చేసే డ్యామేజ్ మాత్రం అన్ఇమాజినబుల్. జూన్ 1, 2024న జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రష్యా గుండెల్లోకి ఏకంగా 117 AI ఆపరేటెడ్ డ్రోన్స్ను ఉక్రెయిన్ పంపించింది. దీనికి యుక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని పేరు పెట్టింది. ఇది కేవలం ఒక అటాక్ కాదు, మోడర్న్ వార్ఫేర్లో ఒక మైల్ స్టోన్. యుక్రెయిన్ రష్యాపై చేసిన మోస్ట్ డిస్ట్రక్టివ్ అటాక్ ఇది. ఈ ఆపరేషన్ ఏదో 1-2 రోజుల్లో ప్లాన్ చేసింది కాదు, ఏకంగా 1.5 year ప్లాన్ చేశారు. అసలు యుక్రెయిన్ ఏం చేసింది, దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి, ఈ దాడి వల్ల రష్యాకి ఎలాంటి నష్టం కలిగింది, మోస్ట్ ఇంపార్టెంట్లీ భారతదేశం దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఇదంతా తెలుసుకుందాం. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. యుక్రెయిన్ ఏం చేసిందంటే రష్యా సరిహద్దుల్లో దాడి చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళని ట్రాక్ చేసేది. యుక్రెయిన్ తెలివిగా ఈ డ్రోన్స్ అన్నిటినీ వుడెన్ క్యాబిన్స్ ఉన్న ట్రక్లలో సీక్రెట్గా పెట్టేసి ఆ ట్రక్స్ను వాళ్ళ టార్గెట్స్ దగ్గరికి, అంటే ఈ రష్యన్ ఎయిర్ బేసెస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆల్రెడీ సెట్ చేసి పెట్టాయి. ఇక సరైన టైం చూసి, అంటే దాదాపు కేవలం 1 minute గ్యాప్లో అన్ని డ్రోన్స్ ఒకేసారి అటాక్ చేశాయి. ఇది ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే రష్యాకు పెద్దగా డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ బార్డర్స్లో, అంటే బయట నుంచి వచ్చే అటాక్స్ని ఎదుర్కోవడానికి సెట్ చేసి ఉంటారు. ఇవి లోపల నుంచి అటాక్ చేయడంతో, అందులోనూ ఒకేసారి అన్ని డ్రోన్స్ అటాక్ చేయడంతో వాళ్ళ సిస్టమ్స్ పూర్తిగా వల్నరబుల్ అయిపోయాయి. అవి డిఫెండ్ చేసుకోలేకపోయాయి. దాని ఫలితమే రష్యాకు జరిగిన భారీ నష్టం. ఇంపార్టెంట్ బాంబర్లు, ఫ్యూల్ డిపోలు అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యాయి. బిలియన్ల డాలర్ నష్టం కలిగింది. కానీ అంతకు మించి ఇది పుతిన్కు జరిగిన అవమానం. తమ భూభాగం సురక్షితం అనుకున్న పుతిన్కు, రష్యాకు ఈ అటాక్ ఒక షాక్. మరి యుక్రెయిన్ ఈ దాడి చేయడం తప్పంటారా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు కాదు. యుక్రెయిన్ దృష్టిలో ఇది ఒక స్ట్రాటజిక్ విన్. తక్కువ ఖర్చుతో అన్మాన్ సిస్టమ్స్ వాడి పవర్ఫుల్ ఎనిమీకి భారీ నష్టం కలిగించడం దీని లక్ష్యం. యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ను ఇది ప్రూవ్ చేసింది. ఇంటర్నల్ స్ట్రైక్ అనే ఒక కొత్త వార్ టెక్నాలజీకి ఇది నాంది పలికింది. అయితే ఈ దాడికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. రష్యా ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది. రాబోయే కొన్ని రోజులు కీవ్కి చాలా దారుణంగా ఉంటాయి. బ్యాలిస్టిక్, హైపర్సానిక్ వెపన్స్తో పాటు రష్యా తన సూపర్ వెపన్స్ను ఉపయోగించవచ్చు. బట్ ఇదంతా వింటుంటే భారతదేశానికి సంబంధం ఏంటి అని అనిపిస్తుండొచ్చు కదా. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్తో మనకున్న జియో పొలిటికల్ పరిస్థితులు అండ్ రీసెంట్లీ పాకిస్తాన్ మన మీద చేసిన డ్రోన్ అటాక్స్ చూస్తే యుక్రెయిన్ సంఘటన నుండి భారతదేశం నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. డ్రోన్స్ ఇప్పుడు అడిషనల్ ఎక్విప్మెంట్ కాదు, మోడర్న్ వార్ఫేర్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఒకప్పుడు డ్రోన్స్ చిన్న చిన్న టాస్క్ మాత్రమే యూజ్ అవుతుండేవి, కానీ ఇప్పుడు ప్రాణాలకు ముప్పు లేకుండా స్ట్రాటజికలీ బాంబర్స్, ఎయిర్ బేసెస్ అండ్ ఇంపార్టెంట్ స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం డ్రోన్స్కుంది. డ్రోన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేయగలవు. భారత్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వైపు వేగంగా అడుగులు వేయాలి. ఫ్యూచర్ వార్స్ AI ఆధారిత డ్రోన్లదే. మేడ్ ఇన్ ఇండియా UAVలను డెవలప్ చేయడం అండ్ ఆటోనమస్ వెపన్ సిస్టమ్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అభేద్యం కాదు. రష్యాకు జరిగిన అనుభవం చూస్తే మోడర్న్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా లోపల నుండి జరిగే డ్రోన్ అటాక్స్ను ఆపలేవు. ఇంటర్నల్గా ప్రయోగించే డ్రోన్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక సిస్టమ్స్ను డెవలప్ చేయాలి. భారతదేశం తన డ్రోన్స్ సామర్థ్యాలను పెంచుకోవాలి. లాంగ్ రేంజ్ మోడర్న్ కామకాజీ డ్రోన్స్ విత్ AIను డెవలప్ చేయాలి. ఒక స్ట్రాంగ్ డ్రోన్ ఎకోసిస్టమ్ను డెవలప్ చేయాలి. భారత్ వార్ ఫిలాసఫీ, వెపన్స్, ప్లాట్ఫామ్స్ అండ్ స్ట్రాటజీస్ను అప్గ్రేడ్ చేసుకోవాలి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగాల నుండి ఇన్వెస్ట్మెంట్స్, R&Dతో కూడిన ఒక టోటల్ డ్రోన్ ఎకోసిస్టమ్ ఇప్పుడు మనకు ఇంపార్టెంట్. ది ఇండియన్ ఆర్మీ, ది ఇండియన్ నేవీ అండ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నిట్లో డ్రోన్ వార్ఫేర్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. AI ప్రోగ్రామర్లు, డ్రోన్ పైలట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ మనకు అవసరం. యుక్రెయిన్ డ్రోన్ ల్యాబ్స్ నుంచి నేర్చుకొని మనం రియల్ టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. డిఫెన్స్ టెక్నాలజీలో ఎప్పుడు వెనకబడి ఉండకుండా అవకాశాలని సద్వినియోగం చేసుకొని మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ కాదు, ఇది ఫ్యూచర్ వార్ఫేర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంటెలిజెంట్ అండ్ స్ట్రాటజిక్ మూవ్. బట్ రష్యా నుంచి రివెంజ్ తప్పదు. భారతదేశానికి మాత్రం ఇది ఒక క్లియర్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్. డ్రోన్ టెక్నాలజీ పైన భారీగా పెట్టుబడులు పెట్టి మిలిటరీ డాక్టరైన్స్లో చేంజెస్ చేయడం అండ్ మన కెపాసిటీని పెంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. మోడర్న్ వార్ఫేర్ గురించి మీరేమనుకుంటున్నారు? రష్యా ఎలా రివెంజ్ తీర్చుకోబోతుంది? మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.